అందరికీ జై శ్రీరామ్. నిన్న తమిళనాడులో ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో రోడ్డు మీద జనం, విజయ్ ఉంది కదా హీరో, తమిళనాడు విజయ్ తలపతి అంటారు. నిజానికి ఆయన పేరు విజయ్ జోసెఫ్, ఒక క్రిస్టియన్. ఆయన మొన్న రాజకీయ పార్టీ ఒకటి పెట్టిండు. ఈ మధ్య ఏ హీరో అయినా పడితే ఎవరు పడితే వాళ్ళు పార్టీ పెడితే జనాలు మాత్రం కొత్త పిచ్చోడు పొద్దరగడు అన్నట్టు ఎగేసుకొని వస్తూనే ఉంటారు. చివరికి ఎలక్షన్లు వచ్చేసరికి ఎవరి సత్తా ఏంటి అనేది అప్పుడు తేలుతుంది. ఈ జనాలు రావడం అంతా కామనే, హీరో కాబట్టి చూడటానికి వచ్చాడు. మరి ఈయనకి ఏమాత్రం తెలియదా? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అరే, రోడ్డు మీద సభలు ఏర్పాటు చేయొద్దు, ఈ విధంగా ర్యాలీలు చేస్తే జనాలకు ఇబ్బంది కలిగిద్ది అని చెప్పి ఆ మాత్రం తెలియదంటారా? తెలిసి చేసిందంటారా? సరే, ఎలా చేసినా తప్పు తప్పే కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మరి అత్యుత్సాహంతో ఈయన చేసిన ఈ వ్యవహారానికి 40 మందికి పైన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ జనాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, మరి ఇంత మూర్ఖంగా వ్యవహరించే తీరు ఏదైతే ఉన్నదో, అరే మీరు వచ్చి చస్తే చచ్చారు, మరి ఆ పిల్లల్ని తీసుకొని రావడం ఎందుకురా, వాళ్ళని కూడా సావదించడానికి కాకపోతే అన్నట్టు ఇక్కడ పరిస్థితి ఏర్పడింది. ఈ విజయ్ని ఒకసారి ఆయన సభ ఏర్పాటు చేసినప్పుడు ఎంత భారీ ఎత్తులో జనం వచ్చారనేది ఈయనకు తెలుసు. ఇప్పుడు రోడ్డు మీద ర్యాలీ పెడుతుంటే కూడా ఆ రేంజ్లో జనం వస్తారు, మరి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కలిగితే మరి మన మీదే పడుతుంది అన్న ఆలోచన లేదంటారా? ఉండే ఉంటుంది. కాకపోతే ఇదొకటి, ఇది కూడా మన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వీళ్ళ అదే శవాల మీద పేలాలంటారు కదా, శవాల మీద పేలాలంటారు కదా, ఈ విధంగా వీళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్ బాగా పాపులర్ అయిపోతాడు కదా, ఆ రకంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం లాగుంది. మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజకీయంలోకి వచ్చారు, అట్లనే అంతకుముందు చిరంజీవి గారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు. వీళ్ళు ఈయన కంటే పెద్ద తోపులు అయినా ఏ రోజు కూడా ఈయన చేసినట్టు తప్పుడు నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేదు. ఈ విధంగా జనాలకు ఇబ్బంది కలిగేటట్టు ఏ రోజు వీళ్ళు ప్రవర్తించలేదు. కానీ ఈయన పేరులోనే ఉంది కదా జోసెఫ్, వీళ్ళ ఆలోచనలన్నీ అట్లనే ఉంటాయి అనుకోండి. ఇక రేపు ఉంటుంది, ఇది కేంద్రం దృష్టిలో కూడా పడ్డది కాబట్టి ఇక మీదట వీళ్లకు బరాబర్ మద్దతు అవుతుంది. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ నాయకుల ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో జనం తెలుసుకుని సక్రమంగా నడుచుకుంటారని ఆశిస్తూ, అలాగే అక్కడ చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.